నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉన్నారు, మోతీలాల్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజకీయంగా కూడా అడుగులు వేయబోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనితీరు పైన వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి, ఏదైతే కోర్టులో మీ కేసులు పెండింగ్లో ఉన్నాయో దాంట్లో ఒక తీర్పు రావడం జరిగింది. అది నిరుద్యోగులకు పాజిటివ్గా వచ్చిందని చెప్పేసి నిరుద్యోగులు అంటూ ఉన్నారు. కానీ దాంట్లోనే ఎవరైతే గ్రూప్ 1కు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక బాంబు వేల్చినట్టు అయిపోయింది. వాళ్ళని ఇబ్బంది పెట్టే దిశగా ఈ తీర్పు ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్పాలి అన్న? గౌరవ హైకోర్టు ఒక విషయాన్ని ఇన్ని రోజులు ఇన్ని రకాలుగా ఇన్ని వాదనలు విన్నది అంటే అదేదో ఒకరికి న్యాయం చేసి ఇంకొకరికి అన్యాయం చేయడానికి అంత హడావుడిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఒకటి, ఆ రోజు మేము విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 1 గురించి మాట్లాడితే మీరు జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 55 ప్లేస్లో ఉన్నటువంటి జీవోని దాన్ని కాదని చెప్పేసి జీవో నెంబర్ 29 తీసుకొచ్చినారు. దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అన్యాయాలు వీళ్ళకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందనేది, దాన్ని ఏ రకంగా అన్యాయం జరుగుతుంది చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. 74-75 సెంటర్లలో అక్కడి నుంచి ఎక్కువ ర్యాంక్స్ రావటం, అర్హత లేనిటువంటి ప్రొఫెసర్లతో పేపర్లు ఎవాల్యుయేషన్ చేయించడం, సెంటర్లు కావచ్చు, లేదంటే మార్కులు కూడా సేమ్ మార్క్స్. ఇప్పటివరకు ఎవడు ఇదేమో ఆబ్జెక్టివ్ కాదు కదా, అదే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో సేమ్ మార్క్స్ ఎట్లా వస్తుందన్న? రాదు. అక్కడ కూడా మేము ఒక పాయింట్ రైజ్ చేయటం, ముఖ్యంగా ఉండాల్సినటువంటి స్ట్రెంత్ కంటే 21,730 ఆ యొక్క స్ట్రెంత్ ఉండాల్సిన చోట, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ అటు ఇటు మారుండొచ్చు, కానీ 10 మంది ఎక్స్ట్రా వచ్చినారు. ఆ 10 మంది కాస్త 16 మంది కూడా ఎక్స్ట్రా అయిపోయినారు. మరి ఇలాంటి సందర్భంలో ఇవన్నీ కూడా మేము ఆ రోజు చాలా ఒక సబ్జెక్టివ్గా ప్రభుత్వం మీద మేము ఒక అనుమానాలు అనేది నివృత్తి చేసినాం. వాటిని కన్సిడర్ చేసి ఆ రోజు ఒక గ్రూప్ 1 ఇష్యూ అనేది లైమ్లైట్కి రావడం, మేము ఉస్మానియా యూనివర్సిటీలో మీకు తెలుసు అక్కడి నుంచి మాట్లాడడం, దాన్ని ఇష్యూ రైజ్ చేయడం. నేను అక్కడ మనకు అంబేద్కర్ జయంతి అప్పుడు మేము మోకాళ్ళ మీద కూర్చొని మాకు న్యాయం చేయడం అని చెప్పేసి మేము అంబేద్కర్ గారిని కోరడం కూడా జరిగింది. ఓకేనా? ఇక్కడ గ్రూప్ 1లో ఖచ్చితంగా తప్పిదాలు జరిగినాయి అని చెప్పేసి మీరు బలంగా చెప్తా ఉన్నారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందులో తప్పిదాలు జరగలేవు. ఈరోజు మా సమయాన్ని వృధా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు నిరుద్యోగుల పేరు మీద కొన్ని పార్టీలు ఆడించినటువంటి ఆటలు ఇవని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్పాల్సి? ఎవరైతే సెలెక్ట్ అయినారో ఆ అభ్యర్థులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీలో జెన్యూన్గా చదివిన వాళ్ళు కొందరు ఉండొచ్చు, సపోజ్గా మీకు కూడా బాధ ఉంటుంది. కానీ విషయం ఏంటంటే, ఒకరికి న్యాయం చేయడం కోసం ఒకరికి ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. అండ్ ఇది ఇప్పుడు మేమేదో ఎలిగేషన్ చేసినంత మాత్రాన, మేమేదో మాట్లాడినంత మాత్రాన హైకోర్టు మా మాట వినదు కదా. ఇఫ్ దెర్ ఈజ్ నో లీగాలిటీ ఇన్ దట్ ఒక ఆర్గ్యుమెంట్, దెన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అండ్ ఫుల్లిష్ ఏజెన్సీ టు టేక్ ద డెసిషన్స్ టు దేర్ కన్వీనియన్స్. వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకోవడం అనేది కుదరదు. సో వాళ్ళు అన్ని విషయాలు పరిగణించే ఈ దీంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి భావించింది కాబట్టే దీన్ని టోటల్గా వైదర్ నువ్వు కొత్తగా ఎగ్జామ్స్ అయినా కండక్ట్ చేయాలి, లేదంటే దీన్ని ఎవాల్యుయేట్ అయినా చేయాలని ఒక ఆప్షన్ ఇచ్చిందంటే ఆ గౌరవ హైకోర్టు దీన్ని కన్విన్స్ అయింది కాబట్టి జరిగింది. అంటే దీని అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెయిల్ అయింది. దీని సరిగా ఈ టీజీపీఎస్సీ అనే దాంట్లో ఏం జరిగిందన్న, పోయిన ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలో ఒక సిట్టు, మరి మీరు పెట్టినటువంటి సిట్టు ఆడిపోయింది, మీ రిజల్ట్ మీ సిట్టు విచారణ ఎక్కడ పోయింది, మీ యొక్క టీజీపీఎస్సీ చైర్మన్ ఎక్కడ మారినటువంటి దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద మీరు ఏం చేసినారు? ఆ ప్రభుత్వం తప్పు చేసింది కదా, మరి వాళ్ళని ఏం శిక్ష ఇచ్చినారు మీరు? మీ చేతులు అన్ని ఆయుధాలు ఉన్నాయి కదా. అసలు టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే టీజీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీ మారడమా, అంటే టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీకి మారడమా? అసలు మీరు ఏం ప్రక్షాళన చేసినారు అన్న? 22 నెలల్లో నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా అన్న? అంటే గ్రూప్ 1 ఎవరైతే ఐఏఎస్ బుర్రా వెంకటేశం గతంలో నిరుద్యోగులను కలిసే ప్రయత్నం చేయలేదు, కలవాలన్న ప్రయత్నం మీరు చేసినా మీ పైన కేసులు పెడతా అని చెప్పిండు. మరి ఇప్పుడు ఈ తీర్పు ఇట్లా వచ్చిన ఏదో ఒక తప్పిదం ఉంటేనే ఇట్లాంటి తీర్పు వస్తుంది కదా. ఇప్పుడు మీ చర్య ఎట్లా ఉండబోతుంది ఆయన పైన? మేము ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ అనేటోడికి ఆయన హీఈస్ నాట్ ఏ టీజీపీఎస్సీ చైర్మన్, అతను ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఏజెంట్ మాత్రమే. ఎస్, డెఫినెట్గా బికాజ్ టీజీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్గా ఒక ఇండిపెండెన్స్ ఉండాల్సినటువంటి బాడీ. మరి ఉండకుండా మనం ఆ రోజు జూన్ 2 నువ్వు నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ 17 వరకు మొత్తం కంప్లీట్ చేస్తా అన్నాడు. ఏడిపోయినావు? ఎక్కడ ప్రయత్నం చేసాం తీర్పు వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరైనా ఒక నిరుద్యోగి ఇప్పటివరకు కూర్చొని మాట్లాడిండా? మాట్లాడలే. నేనేమంటున్నా అంటే అన్న,
ఇక మాట్లాడు చర్చలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేయలేదు. ఇవన్నీ ఒక ఎత్తు. రెండు విషయం ఏంటంటే, అరే నాయన నీకు నచ్చిన ఇష్టం వచ్చిన ఒక నోటిఫికేషన్ విడుదల చేయి, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. అది కూడా నువ్వు చేయలేవు కదా, అది కూడా నువ్వు చేయట్లేవు కదా. అంటే మీ పైన కేసులు పెడతాను కూడా బెదిరించారు, మీరు దాంట్లో తప్పిదాలు మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా? డెఫినెట్గా చేస్తాం, అది కూడా చేయాలి. మరి ఇది తప్పు అంటే నువ్వు తప్పు చేసినోడే నువ్వే మా మీద ఉల్టా కేసు వేస్తా అంటే, మరి ఈరోజు హైకోర్టు ఇచ్చినప్పుడు అంటే నీ మీద మేము కోర్టుకి వేయాల్సిన, మీ మీద కూడా కేసు వేయాల్సిన బాధ్యత మా మీద ఉండదు కదా. మేము వేస్తాం కంపల్సరీ, మేము ఆ కేసు కూడా వేస్తాం. సార్ ఫోన్ చేస్తున్నా, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో కూడా. గతంలో కేసులు పెడతా అన్నారు, మరి ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకుపోతా ఉన్నారు? నిరుద్యోగులకు సమయం కూడా ఇవ్వలేడు. వాళ్ళు ఇప్పుడు లేపుతారా? ఇప్పుడు చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఫోన్ అయితే లేపుతలేడు. సరే చెప్పండి, అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు ఆయన మీద? కోర్టులో ఆయన మీద ఏమైనా నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కోర్టు ద్వారా? నేను రెండు పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా. ఒకటి, నోటిఫికేషన్ విడుదల చేయలేదు మేజర్గా. రెండోది, ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో పారదర్శకత్వం, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. అది లేదు అని చెప్పేసి గౌరవ హైకోర్టు అనేది ఈరోజు తీర్పు ఇచ్చింది. ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే, అక్కడ ఫెయిల్ అయింది అంటే అక్కడ వాళ్ళు తప్పు చేసినట్టే లెక్క. రెండోది, నోటిఫికేషన్ ఇప్పుడు దాకా అసలు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు వీళ్ళు. ఇది రెండో లెక్క. ఈ రెండింటిని మేము కలిపి ఇప్పుడు మూడో లెక్క ఏందనేది, మేము ఇక్కడ ఈ మూడు ఎట్లా వేస్తే పెళ్లి ఎట్లయితే అవుతుందో అట్లనే ఈసారి మేము మూడు ఈ ప్రభుత్వానికి వేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ మెడ మీద మేము మూడు వేయట్లేదు, ఉరితారి వేస్తాం వీళ్ళకి. ఓకే, కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది ఇప్పుడు నిరుద్యోగులు? తెలంగాణ సమాజం అరే ఇలాంటి ఉద్యమం ఇలా చేశారా అంటే ఇది రాళ్ళేయడో ఒకటి కొట్టుడో ఇది కాదు. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కదిలి వచ్చే ఉద్యమాన్ని మేము నిర్మిస్తామన్నా. అందుకోసమే ఈరోజు కేవలం నిరుద్యోగులతో మీటింగ్ పెట్టినాం. ఓకే, పొలిటికల్ పార్టీల సపోర్ట్ ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తారా? మేము తెలంగాణలో మాకు కలిసి వచ్చి మాకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్క సెక్షన్ని కలుపుతాం, అందరినీ కలుస్తాం, అందరినీ కూడగడతాం, మద్దతు కూడగట్టి ఈ ప్రభుత్వం మీద దండయాత్ర మొదలు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.